అంటే ధరలని విపరీతం పెరిగిపోయినాయి. దీని అన్నిటికి కారణం పెట్రోల్ డీజిల్ పైన మనం వేసే పన్ను. ముందల ప్రభుత్వం ఆ పన్ను గాని తగ్గిస్తే ధరలన్నీ తగ్గుతాయి. ఇప్పటికి నేను చాలా స్పష్టంగా చెప్పా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నుని ప్రక్షాళన చేస్తాం, తగ్గిస్తాం. తద్వారా అన్ని ధరలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో తగ్గుతాయి. పెట్రోల్ డీజిల్ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ భారం ఆంధ్రప్రదేశ్ లో ఉంది, హైయెస్ట్ ఛార్జెస్. అదే సమయంలో నైబరింగ్ స్టేట్స్ లో మనకంటే తక్కువ ఉంది కాబట్టి అక్కడ బోర్డులు పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ లో రేట్లు ఇట్లున్నాయి, మా దగ్గర ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఫుల్ ట్యాంక్ వేసుకొని పొమ్మంటే అందరూ అక్కడ ఫుల్ ట్యాంక్ వేసుకొని ఇక్కడికి వచ్చి మనకొచ్చే ఆదాయం అక్కడ పోతా ఉంది. రెండోది మీరు చూస్తే ఓవరాల్ గా మన ఆదాయం తగ్గింది, ధరలు పెరిగాయి, ఆదాయం తగ్గింది. దానికి కారణం అసమర్థ ముఖ్యమంత్రి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయలు పెంచారు. ఏపీలో లీటర్ పెట్రోల్ పై 3.29 రూపాయలు, డీజిల్ పై 3.14 రూపాయలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. నేను వస్తే ఉద్ధరిస్తా, తక్కువ ఇస్తా అని చెప్పావు కదా, ఎందుకు పెంచావు? సిగ్గుండాలి కదా, మాట్లాడే మాట తప్పించుకోగలుగుతారా? ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. యు ఆన్సర్ దిస్. ఇది మీ జాగీర్ కాదు.